ప్రియమైన తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి నిన్న రాజ్యసభలో మన హోం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఏ విధంగా అధికార దాహంతో కళ్ళు నెత్తికెక్కాయో, ఏమని మాట్లాడుతున్నారో ఈ కేంద్ర మంత్రి అయిన అమిత్ షా గారు బీజేపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని, అంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులైనా, రాజకీయ నాయకులైనా, సమాజంలో ఏది రావాలన్నా, ఏది కావాలన్నా ఒక రాజ్యాంగం యొక్క పరిపాలన విధానంగా ఉద్యోగాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు మనల్ని జన్మనిచ్చిండు. దేవుడు మనందరికీ సకల వసతులు కల్పించాడు. దేవుణ్ణి హృదయంలో పూజిస్తాం, టెంపుల్లో ఆరాధిస్తాం, ప్రతి క్షణం దేవుని మనం చేస్తూ ఉంటాం. కానీ మనము బ్రతుకు నిత్య జీవితంలో ఏదైనా మనం పొందాలన్నా, ఒక ఎగ్జామ్ రాయాలన్నా, ఆ రిజల్ట్ మనము వచ్చినప్పుడు జాబ్ పర్పస్లో కానీ ఎలాంటిది అయినా మనము సంపాదించాలనుకున్నప్పుడు దానికి చట్టాలు సవరించిన రాజ్యాంగము, దాని ప్రకారంగా మనము ఏదైనా ఉపాధి అయినా ఏదైనా మనకు దొరుకుతుంది, అవకాశాలు కల్పిస్తారు. అలాంటప్పుడు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని, వర్ధంతిని మనం దాన్ని పురస్కరించుకొని తను చేసిన మంచిని మనము ఎప్పటికీ గుర్తుంచుకుంటూ ఉంటాం. దానిని తట్టుకోలేక ఈ బీజేపీ యొక్క నాయకులు అంబేద్కర్ అని అంబేద్కర్ గారిని ఎగతాళి చేయడం నిజంగా వారి ముఖానికి, బీజేపీ నాయకుల యొక్క ముఖానికి చెప్పుతో కొట్టినట్టుగా. ఎందుకంటే అంబేద్కర్ ఒక దళిత బిడ్డ కాబట్టి ఆ దళితుడిని పదే పదే మనం పొగడడం, ప్రతి ఒక్కరు నోట్లో అంబేద్కర్ అనే ఒక శక్తిని వాడడం, అంబేద్కర్ అనే ఒక ఆయుధాన్ని మనం చెప్పడం వల్ల వాళ్ళు స్మరించుకోలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే అంబేద్కర్ కేవలం దళితుడు కాబట్టి. నిజంగా అమిత్ షా గారు, నీకు సిగ్గు, శరం, మానం ఇంకేమైనా ఉంటే నువ్వు వెంటనే నీ యొక్క పదవికి రాజీనామా చేసి నువ్వు ఈ రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉండాలి. దీనిపైన మన ప్రధానమంత్రి మోడీ గారు స్పందించాలి. మిగతా నాయకులందరూ కూడా స్పందించి అమిత్ షాపై చట్టపరమైన తీసుకోవాలని చర్యలు తీసుకొని తన యొక్క పదవి నుంచి వెళ్ళి, అవునా నీకు పదవి వచ్చిందంటే రాజ్యాంగ యొక్క అనుకూలతలను బట్టి నీకు ఈరోజు నువ్వు ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నావు. నువ్వు నిజంగా సిగ్గుంటే, అంబేద్కర్ అనే నీకు అభిమానం ఉంటే నువ్వు బేషరతుగా భారతీయ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 2వ డివిజన్ వంగపహాడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అరకిల సుమార్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. జై కాంగ్రెస్.